హాయ్ అండి. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలండి. మత్స్య పురాణంలో ఇలా చెప్పారు. మనకు 33,00,00,000 మంది దేవతలు ఉన్నారు. వీరందరిలో మన చర్మచక్షువులకు ప్రత్యక్షంగా దర్శనమిచ్చే ఒకే ఒక దైవం సూర్యభగవానుడు. అందుకే ఆయన కర్మసాక్షి అయ్యాడు. సకల దేవత పురాణ ఇతిహాస కావ్య వాచుమయమంతా సూర్యోపాసన వైశిష్ట్యాన్ని ప్రకటిస్తుంది. కంటికి కనిపించే సకల ప్రపంచాన్ని తన తేజస్సు ద్వారా నడిపించే ఒకే ఒక దైవం భగవానుడు. ఆదిత్యుడని, భానుడని, మిత్రుడని ఎన్నో పేర్లతో పూజలు అందుకుంటూ మనలోని అజ్ఞాన తిమిరాన్ని తన కిరణాల ద్వారా దహింపజేస్తూ జ్ఞాన జ్యోతులను ప్రకాశింపజేసే దైవం సూర్యనారాయణమూర్తి. ఉం, తరు పశు పక్షాదులతో సహా ఏ జీవి చైతన్యంగా ఉండాలన్నందుకు ఆదిత్యుని అనుగ్రహం తప్పనిసరి. ఇదండి నా ఛానల్. ఇంకొన్ని ఛానల్స్ టెక్నికల్ ప్రాబ్లమ్స్లో ఉన్నాయటండి. అది యూట్యూబ్ మాకు చెప్పింది. అందుకే రీచ్ కావట్లేదండి వీడియోలు. త్వరలో ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్పారండి. ఓకే, థ్యాంక్ యూ.